సుచరిత ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉందో, అంతకుముందు ఆమె హోమ్ మినిస్టర్గా కూడా ఉందో, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే స్వర్ణభారతి నగర్ గుంటూరు రూరల్లో ఉంటుంది, అక్కడికి సంబంధించినటువంటి శ్రీలక్ష్మి అనే ఆమె నిన్న ఢిల్లీ నడిబొడ్డులో ఈ 5 సంవత్సరాల అరాచకాలు తట్టుకోలేక తనకున్నటువంటి భూమిని మొత్తాన్ని కూడా లాక్కున్నటువంటి ప్రయత్నాలు అడ్డుకొని విసిగి వేసారిపోయి చివరికి ఇక్కడ పోలీసుల్ని ఆశ్రయించిన, రెవెన్యూ వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు ఏమాత్రం సహాయం చేయకపోతే ఢిల్లీ నడిబొడ్డు మీదకి వెళ్ళి ఇదిగో ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద నిరంతరం దాడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి భూములు మొత్తం కూడా లాక్కుంటా ఉన్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మరి ఆమె ఢిల్లీ దాకా జగన్మోహన్ రెడ్డి లాగా జనాల్ని ఫ్లైట్లోనో లేకపోతే ట్రైన్లోనో తీసుకెళ్ళలేదు. ఆమె వెళ్ళింది నిరసన చేయటానికి, జనం అవసరం లేదని ఆమె గళాన్ని విప్పింది. ఆమె ఎడమ చేతి బొట్టును వేలుని నిర్దాక్షిణ్యంగా నరుక్కొని ఆమె నిరసన వ్యక్తం చేసింది. ఎంత దారుణం! ఆంధ్రప్రదేశ్లో దాడులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నేను ఒక ఎస్సీలకి సంబంధించినటువంటి దాడుల విషయం చెప్తా ఉన్నా. ఇక బీసీల మీద జరిగేటువంటి దాడులు, ముస్లిమ్స్ మీద జరిగేటువంటి దాడులు, ఈ దాడుల పరంపర ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూనే ఉన్నాయి. కుటుంబాల్ని హత్యలు చేసేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దాదాపు దళితులకు సంబంధించినటువంటి అసైన్డ్ ల్యాండ్స్ 16,000 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో, ఎన్టీఆర్ గారి టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చినటువంటి భూములు ఏమైతే ఉన్నాయో ఆ భూములు మొత్తం కూడా లాక్కున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. నేను ఒకటి చెబుతా ఉన్నా, దళితుల మీద నరమేధాన్ని ఎందుకు సృష్టిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి? దళితులనే ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే అగ్రవర్ణాల జోలికి ఎటు వెళ్ళడు. తెలుగుదేశం పార్టీలో ఉన్న మిగతా వాళ్ళ మీద కూడా దాడులు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచేటువంటి పరిస్థితి కనపడతలేదు. జగన్మోహన్ రెడ్డికి దళితులతో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఓట్లేసేటువంటి పరిస్థితి లేదు. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కూడా ఒక గందరగోళం సృష్టించి ఆ గందరగోళంలో నుంచి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి ప్రజలెవరు కూడా ఓట్లు వేయకుండా ఉండేటట్టుగా చూసుకొని తన ఓటర్లు మాత్రమే బూత్ దాకా వెళ్ళి ఓట్లు వేసుకునేటువంటి వాతావరణాన్ని కనుక సృష్టించగలిగితే ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి భ్రమ.